ఒకరి ప్రేమ మీద మోహం, ఒకరి తోడు మీద మోహం, ఒక బంధం మీద మోహం, అప్పుడప్పుడు ధనం ఐశ్వర్యం మీద మోహం. ఒకవేళ ఈ మోహం మీలో జాగృతం అయిందంటే అప్పుడు మీ వినాశనం నిశ్చయం. ఎలా అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద మీకు మోహం మేల్కొంది అంటే అప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఈ వ్యక్తి నా దగ్గరే ఉండాలని, నాతో పాటే ఉండాలని, అంతే కదా, వీళ్ళు నా వాళ్ళు అని. ఇప్పుడు ఈ కారణం వల్ల ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తిని మీరు తనని ప్రేమించే వాళ్ళ నుంచి దూరం చేసేస్తున్నారు. అప్పుడు బాధ కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. ఎందుకంటే స్వతంత్రం అనే భావం అందరికీ ఎంతో ఇష్టమైన భావం. ఆ భావాన్ని మీరు ఆ వ్యక్తి నుంచి లాగేసుకుంటున్నారు. అలాంటప్పుడు మోహం మీకు శత్రువుగా మారిపోతుంది. కానీ ఒకవేళ మీకు మోహం ఉన్నది మీ మాతృభూమిపై, అలాగే దాని గౌరవంపై అయితే గనక అప్పుడు మీరు ఒక ప్రభావశాలైన రక్షకుడవుతారు. ఒకవేళ మీ ఆత్మగౌరవంపై మోహం ఉంటే, నీతిపై ఉంటే, అప్పుడు ఈ మోహం మిమ్మల్ని ఎప్పుడూ అధర్మమైన మార్గంలో నడవనివ్వదు. ఒకవేళ మీకు మీ ఆత్మపై మోహం ఉంటే అప్పుడు ఏదైనా దురాత్మ వచ్చి మీకు హాని కలిగించలేదు. కాబట్టి మీరు మీ మోహాన్ని స్వయంగా మీ మనసునే మోహించేలా చేయండి. దాన్ని మీ మిత్రుడిగా చేసుకోండి.